మానలేదు, దేవుని ఘనపరచటం స్టాప్ చేయలేదు. దేవుడు చేసినా దేవుడు చేయకపోయినా ప్రభుని ఆరాధిస్తానని తప్పునంతో వెళ్ళాడు. దేవుడు చేసినా దేవుడు చేయకపోయినా, ఓ గాడ్, హల్లెలూయా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఎంత కష్టములు మీరు వెళ్ళిపోయినా, ఎంత దుఃఖములు వెళ్ళిపోయినా, దేవుడు నా జీవితంలో ఎంత ఘోరమైన పరిస్థితి దేవుడు నాకు ఇచ్చిన, నేను నమ్ముతున్నాను, దేవుడు నాశనం కోసం కాదు, దేవుడు నన్ను ఏదో నేర్పించాలని కష్టములు నడిపిస్తున్నాడు. ఈ నేర్పు అయిన తర్వాత నేను మహిమ కలిగిన ఒక బంగారముగా బయటికి రాబోతున్నామని నమ్మిన వాళ్ళు మాత్రం ఆమేన్ చెప్పండి. సెక్కర్య మాత్రం ఆరాధన, మహిమపరచటం. దేవుడు చేసిన దేవుని ఆరాధిస్తా. దేవుడు కార్యం చేసిన, దేవుడు అద్భుతం చేసిన, దేవుడు విడుదల ఇచ్చిన, వాగ్దానం నెరవేర్చిన, చెప్పండి అమ్మా, ఏం చేస్తాం? ఆరాధన ఆపునింగా. నాకు తెలుసు, నన్ను పిలిచిన దేవుడు ఆయన అంత్యం వరకు నడిపించగలిగిన సమర్థుడు. ఏమే దేవుడి చిత్తమైతే నా సాక్ష్యం నేను రేపు చెప్తాను. ఇంత ధైర్యంగా గట్స్గా ఈ వాక్యం ఇలా చెప్పాలంటే అనుభవం నాకు కూడా ఉండాలి కదా. నాకు 8 వయసున్నప్పుడు నా నాన్నగారు చనిపోయారు. నా మమ్మీ ఒక్కరే, నా తమ్ముడికి 5 వయసు, నా అన్నయ్యకి 10 వయసు. చాలామంది మమ్మల్ని దూరం చేశారు. హిందూ కుటుంబం నుంచి ఈ క్రైస్తవ మార్గం వచ్చినందుకు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని వెలవేశారు, దూరం చేశారు. దూరం చేసిన మమ్మీ ఒకటే చెప్పాడు, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అంత్యం వరకు నడిపించగలిగిన. చాలాసారి ఫుడ్ లేదన్నా, మంచి డ్రెస్ లేదు, స్కూల్కి సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి. కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని ఎలా ఘనపరిచారంటే మామూలుగా లేదు, చాలా ఘనంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. ఆయన ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాడు. వాక్యములు ఉంటే అది ఖచ్చితంగా సత్యమే. ఆయన విడువడు, ఎడబాయుడు, చేపట్టుకున్నాడు, అంత్యం వరకు నడిపిస్తాడు. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చగలిగిన శక్తివంతుడుగా ఉంటాడని నమ్మిన వాళ్ళు మాత్రం మనం సరి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం కృప మాత్రమేనని, నీవు లేకుండా పయనం సాగదని, ఈశ్వరములో ఊపిరి వ్యర్థమని, నీవు లేకుండా పయనం సాగదని, ఈశ్వరము లేని
ఒక క్షణమైనా నన్ను దాటిపోయేనని, ఒక రోజైనా నన్ను మరచిపోలేనని. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే బ్రదర్ మీరు బయట కూర్చున్నారు, కానీ మీ బయట కూర్చున్నప్పుడు కూడా దేవుని బలమైన మహిమ మీ మీద అలాగే దిగి రావటం ప్రభు చాలా స్పష్టంగా చూపించారు. రాకాల పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచును, నియమింప దినములు ఒక్కటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితమైందని దావీదు చెప్తున్నట్టుగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ గురించిన సమస్తము దేవుడు తన గ్రంథములో లిఖితం చేసుకున్నాడు. రక్షంతున రబలంతున అరగసి. నేను ఆ బ్రదర్తో చెప్పినట్టుగా మీ లైఫ్ కూడా యోబు గ్రంథం లాంటిది బ్రదర్. యోబు జీవితంలో ఉన్న చాలా రకాలైన పరిస్థితి మీ లైఫ్లో ఎదురొచ్చింది, కానీ దేవుని గట్టిగా పట్టుకున్నాం. ఎంత సమస్య అయినా ఐ నీడ్ యూ జీసస్ అని దేవుని ప్రేమించాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, అడవిలున్న దావీదిని, ఒంటరిగా ఉన్న దావీదిని పట్టణంలో తీసుకొచ్చి రాజుగా మార్చినట్టుగా మీ మీద ఒక రాజకీయ అభిషేకం దేవుడు దయచేయబోతున్నారని ద్వారా మాట్లాడుతున్నారు. రంపన రగల్పన దేవుడు ఆత్మ నాకు చూపిస్తున్నారు బ్రదర్. 2024 సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అలాంటి మంత్స్లో చాలా రకాలైన ఇబ్బందులు మీ లైఫ్లో ఎదురొచ్చింది. అయిపోయిందేమో అని అనుకున్నారు. 2014 చాలా స్పష్టంగా దేవుడు చూపిస్తున్నారు. అదే టైంలో 2018లో కూడా 2018 సంవత్సరం రంకేనే హెస్సేద రంతున రగసి, 2019 కూడా రంతున రవల రగసి మరణకరమైన సంఘటనలు మీ కుటుంబంలో ఆవరించి ఒక్కొక్కరిని 1 by 1ని మైనస్ చేపిద్దాం, నాశనం చేసుకుందామని
సాతాన్ ప్లాన్ చేసిన దేవుడు తన కృపలో మిమ్మల్ని భద్రపరిచారు. కాబట్టి ఈరోజు దేవుడు నేను ఒక సజీవ సాక్షిగా ఈ ప్రాంతంలో కూర్చుని చేశారని ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు అన్న చెప్తున్నారు, నీ నోట్లో నేను నూతన పాట ఇస్తున్నాను. యూ విల్ రైట్ సాంగ్స్. పాటలు పాడతావు. నువ్వు పాడితే ప్రజలకి ఒక ఆదరణ కలిగే రీతిలో ఆత్మ ప్రభావం దేవుడు కుమ్మరించబోతున్నారని ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. దేవుడు చెప్తున్నారు, యు ఆర్ నాట్ గోయింగ్ టు సిట్ ఇన్ ద బ్యాక్. నీ వెనకాల కూర్చోవలసి కాదు, నువ్వు ముందు కూర్చోవలసిన వ్యక్తి. నేను ఒక అభిషక్తుడుగా నేను మార్చి అడ్డగదరగలు కనంతున అరగసి దేశంలో, రాజ్యంలో, పట్టణంలో అనేక వేదికలు నా నామాన్ని గణపరచక ప్రవక్తగా నేను మార్చబడుతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని 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 నమ్మి వాళ్ళు గట్టిగా చూడవచ్చు. ఈ అగ్ని పొందుకో, ఈ అగ్ని పొందుకో. అగ్ని వాడుకున్నట్టుగా దేవుడు నేను వాడుకుంటున్నారు. గట్టిగా చెప్పవచ్చు. అగ్ని అభిషేకం ఇప్పుడే పొందుక 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 అగ్ని నూతన భాష వరం విడిస్తున్నాడు. ప్రమాదం ఇప్పుడే తొలగిపోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు శక్తులు, శక్తులు అగ్ని నుండి కాలిపోతుంది. నూతన అగ్ని 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 ఇప్పుడే ఇప్పుడే రా బాబా గట్టిగా చెప్పలు గట్టిగా చెప్పలు. Right now the fire of God is coming upon you. మహిమ నీ మీద కనబడుతుంది. ప్రతి చాతబడి క్రియలు, జీవితాన్ని బైండ్ చేసిన బంధకం యేసు నామమున ఫ్రీ అవ్వను గాక. నూతన భాషలు మాట్లాడు. నూతన భాష వరం నీ నోట్లో ఇస్తున్నాడు దేవుడు. నూతన భాష వరం ఇస్తున్నాడు దేవుడు. గట్టిగా చెప్పులు కొట్టుకోవచ్చు. అక్కడ చూడగా ప్రార్థన అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇంకా చాలా మంది మీద పరీక్షబడుతుంది. నేను ఈ బ్రదర్కి ప్రార్థన చేస్తుంటే, అమ్మ దైవిక స్వస్థత మీ మీద దేవుడు రిలీజ్ చేస్తున్నారు. అమ్మ మీ శరీరంలో హీలింగ్ దేవుడు డిక్లేర్ చేస్తున్నారు. రంశకేతరగసి మీ స్టమక్ డౌన్ భాగంలో దైవిక హీలింగ్ దేవుడు డిక్లేర్ చేస్తున్నారు. మీరు భయపడుతున్నారు, ఏమైపోతుందో అని భయం మీలో ఉంది. ఆ భయాన్ని దేవుడు తొలగిస్తున్నారు. మీ 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 నడువుని దేవుడు టచ్ చేస్తున్నారు. అమ్మ మీ నడువులో ఈ రైట్ సైడ్లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్ మీ కాళ్ళు కూడా కనబడుతుంది. కొంచెంసేపు కూర్చోలేకపోతున్నారు. బాగా నొప్పి మీకు ఈ నడువులో ఏదో జామ్ అయినట్టుగా, నరాల్లో వీక్నెస్ ఉంది. ఈ రాత్రి యేసు మీకు స్వస్థత ఇస్తున్నారు. అది మాత్రం కాదమ్మా, దేవుడు చెప్తున్నారు, మీ ప్రార్థనను బట్టి మీ కుటుంబంలో ఉన్న చాలా మంది రక్షణలో దేవుడు నడిపించబోతున్నారు. మీ ప్రార్థనే మీ కుటుంబాన్ని రక్షిస్తుందమ్మా. దేవుడు ఒక ప్రార్థన ఇస్తున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ మై బ్రదర్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చప్పలు కొడుతూ రా బాలా శాంతనా సెకరియా మీరు 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 ఎలా ఉన్నారంటే ఏదో జరుగుతుంది చూడాలే అని కళ్ళు ఇలా తీసి చూసినట్టుగా కాదమ్మా, మీ మీద కూడా ఇదే కృప దేవుడు కుమ్మరించబోతున్నారు. దేవుడు మీతో మాట్లాడాలా వద్దా? అయితే మీరు కళ్ళు తెరిచి ఇలాంటి కార్యం జరుగుతున్నప్పుడు ఏంటి అని చూసకుండా స్తోత్రం చెప్తూనే ఉండండి. మీరు కళ్ళు తెరిచి ఉండండి, పర్వాలేదు, చూడండి. కానీ అదే టైంలో ఏం చేయాలి? దేవుడు నాతో కూడా మాట్లాడు, నన్ను కూడా సందర్శించి, నన్ను కూడా బ్రదర్ నాకు మీ గురించి అంటే మేము ఎప్పుడైనా మాట్లాడామా? తెలుసా ఏదైనా? ఏం తెలియదు. ఫస్ట్ ఏదని చెప్పారు మీరు? దేవుడు ఆత్మ చెప్తున్నారు, మీ లైఫ్లో చాలా లాసెస్, చాలా ప్లాన్ చేశారు, చాలా ఎక్స్పెక్టేషన్లో మీరు అన్నీ చేశారు, కానీ ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. కానీ మీ డిసప్పాయింట్మెంట్ దేవుడు మార్చేసి ఈ 2025 సంవత్సరం మీ వాగ్దానాలు మీరు చూడబోతున్నారు. ఆ కృప మీ మీద కుమ్మరించబడినది. థ్యాంక్ యూ బ్రదర్. ఓ మై గాడ్, సెక్రటరీ ఎలిజబెత్ లాగా ఉన్నారు. దేవుడు కార్యం చేయబోతున్నారు. నేను పిలుస్తాను, నాకు దేవుడు ఆత్మ చూపిస్తారు. కూర్చోండి. రంజాన్ అరగసి దేవుడు ఆత్మ ఈ మీ పేరు, మీ డీటెయిల్స్ మొత్తం దేవుడు చూపిస్తారు.
అడగండి, అర్చనకతో అడగండి, చెప్తారు. దేవుడు అన్నీ చూపిస్తారు. దేవుడు మీ దగ్గరికి మమ్మల్ని ఇక్కడ నడిపించారంటే మేము వచ్చింది కాదు, పాస్టర్ గారు పిలిచినందుకు నేను వచ్చింది కాదు, దేవుడు నన్ను ఇక్కడ రమ్మని చెప్పినందుకు వచ్చాను. అడగండి. మేము సాధారణంగా సభల్లోనే వాక్యం మాట్లాడతా, సంఘంలో మాట్లాడటం చాలా తక్కువ. దేవుడేమో మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళని ఇక్కడ దేవుడు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? దేవుడు నాతో మాట్లాడాలి, వాడుకోవాలి, మమ్మల్ని వాడుకోవాలి మీరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కార్యం చేస్తున్నారు, ఆల్రెడీ చేయటం స్టార్ట్ చేశారు. నేను రాకమునిపే ఈ సంఘంలో దేవుని ప్రశంస ఉంది. మీరు ఆమేన్ చెప్పండి. పాస్టర్ మామూలు వ్యక్తి కాదు, ఆయన మీద బలమైన అభిషేకం నేను చూస్తున్నాను. పాస్టర్ అమ్మ మీద బలమైన అభిషేకం నేను చూస్తున్నాను. కానీ దేవుడు ఆత్మ చెప్తున్నాను, సెక్కరి ఎలిజబెత్ జీవితంలో లేకపోయినా వాళ్ళు ఏం చేశారు? నాన్నగారు ఆరాధన చేశాడు. ఆమె చెప్పండి. ప్రవచనం కొరకు కాదు, స్వస్థత కొరకు, అద్భుతాల కొరకు, విడుదల కొరకు, పేరు పెట్టి పిలిచే వాళ్ళు బాగుంటుంది మంది ఉంటారు. దాని కొరకు నాకు ఒక్కటి కావాలి, నీ కృప కావాలయ్యా, నాకు నువ్వు ఉంటే చాలేసయ్యా. ప్రవచనం కంటే, అద్భుతాల కంటే, స్వస్థతల కంటే నాకు ఏదైనా అది వస్తే పోతాయి, కానీ నాకు నువ్వు ఉంటే చాలు ప్రభువా అని చెప్పగలిగిన వాళ్ళ చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్తామా. సెక్కరి ఎలిజబెత్ వైపు చూస్తే, సెక్కరి ఎలిజబెత్ ఏం చెప్తున్నారు? వాళ్ళ లైఫ్లో లేకపోయినా సెక్కరి మాత్రం ఏం చేశాడు? ఆరాధనకి వెళ్ళాడు. ఆమె చెప్పండి. ఎందుకు ఆరాధనకి వెళ్ళాడు? దేవుడు చేసిన, ప్రవచన ఇచ్చిన, తలపైన చేపెట్టిన, నాకు దేవుడు ఉంటే, ప్రవక్త వచ్చిన, ప్రవక్త గురించి కాదు, నాకు ప్రవచనం గురించి కాదు, అద్భుతాల గురించి అస్సలు కాదు, స్వస్థత గురించి ఏదో అభిషేకం పొందుకోవాలని, నాకు దేవుడు ఉంటే, దేవుడు ఉంటే ప్రవచనం వస్తాయి, దేవుడు ఉంటే స్వస్థత వస్తాయి, యేసయ్య ఉంటే అన్ని కార్యం జరిగిపోతాయి నమ్మిన వాళ్ళు మాత్రం. అది బిగ్ స్క్రీన్లో చూపిస్తారా? ఏ వచనం? 8వ వచనం మనం చదివింది. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట, నా టైం అయిపోతుంది, యాజక ధర్మం జరిగించుచుండగా, అందరూ వాక్య శ్రద్ధగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపమేయుటకు అతనికి ఏమొచ్చును? మీరు ఆమెను చెప్పలా? ఏమొచ్చును? ఈ సెక్కరియా దేవుడు చేసిన ఏం చేశాడన్న? ధర్మం చేస్తూనే ఉన్నాడు. దేవుడు చేసిన అలాంటి చేస్తున్న సందర్భంలో ఒకరోజు ఏమొచ్చింది? ఆయనకి ఏమొచ్చిందమ్మా? వందు వచ్చిన. వందు అంటే ఏంటి? పాస్టర్ గారు అది 8 verse 8 8 ఒకటో అధ్యాయం, 4వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయం, లూక్ చాప్టర్ 1, లూక్ చాప్టర్ 1 verses లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. చాప్టర్ 1 9 8 పెట్టండి. 8 చదువుదాం. జకర్యా తన తరగతి క్రమం చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి అతనికి ఏమొచ్చును? అందరు గట్టిగా చెప్తారా? వంతు అంటే ఏంటి? తెలుగులో మీకు తెలుసు కదా, వంతు అంటే ఏంటి? ఏంటక? క్రమం. ఎవరు చెప్పారు? సమయం. అందరూ చెప్పండి. సమయం. ఏమొచ్చినాయి అంటే ఇప్పుడు లక్కీ డ్రా కూపన్లో లక్కీ డ్రా వచ్చినట్టుగా సక్కరి ప్రతిసారి సంఘానికి వెళ్ళే ప్రతిసారి ఈయన అనుకున్నాడు, నాకు సమయం వస్తుంది, నాకు సమయం వస్తుంది, ఆ కూపన్ వస్తుంది. కానీ వెళ్ళి చూస్తే ఎవరెవరికో వచ్చింది, ఈయనకి మాత్రం రాకపోయినా వెళ్ళాడు. నా పేరు రాకపోయినా, సక్కరి పేరు రాకపోయినా, ఎందుకంటే సక్కరితో అడుగుదా, సక్కరియా నీ పేరు ప్రతిసారి వెళ్తున్నావు, నీ పేరు మాత్రం రావట్లేదు కదా, మరి ఎందుకు వెళ్తున్నావు? సక్కరి చెప్తాడు, ఆ గిన్నెలో ఎక్కడో ఒక చోట, ఆ పాత్రలో ఎక్కడో ఒక చోట నా పేరు ఉంది, ఏదో ఒక రోజు నా పేరు నాకు బయట బయలుపరచబడుతున్నాను. హల్లెలూయా. సక్కరికి ఏమొచ్చిందమ్మా? గట్టిగా చెప్పండి.
ఏమొచ్చింది? ఈ రాత్రి దేవుడు కొంతమందికి సమయం రిలీజ్ చేయబోతున్నారు. సమయం రిలీజ్ చేయబోతున్నారు. మన భాషలో చెప్పాలంటే సమయం కంటే ఇంకొక భాష చెప్పాలంటే కాలం. ఏం చెప్పండి? సీజన్. ఇప్పుడు వేసవి కాలం. వేసవి కాలంలో చెట్లు ఆకులు ఏమైపోతాయి? అసలు చూడడానికి బాగానే ఉండదు. వేసవి కాలంలో అంతే ఆకులు ఈ వేసవి కాలం అయిన తర్వాత ఇంకొక కాలం వస్తుంది. ఆ కాలం వర్షాకాలం. ఏ కాలం? వర్షాకాలంలో ఎక్కడ ఆ ఆకు రాయిపోయిందో అంటే రాలిపోయిందో అక్కడే ఒక కొత్త చిగురింపు వస్తుంది. ఈరోజు దేవుడు చెప్తున్నారు, కాలం మారిపోతుంది. కొంతమందికి కొత్త కాలం దేవుడు స్టార్ట్ చేయబోతున్నారు. నూతన కాలం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం చెప్పండి, ఒక కాలం రిలీజ్. హల్లెలూయా. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దుష్టుని ఆలోచన చెప్పున పాపల మార్గంలో అపహాసు కూర్చున్న చోట యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనంది దానికి వారు ఆకు వాడక ఏంటిది కాలం. మళ్ళీ చెప్పండి, కాలమందు ఫలించే చెట్టు. యేసు నామములో కాలం మీలో దేవుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు వేసవి కాలంగా ఉండొచ్చేమో, ఈ క్షణం నుంచి వర్షాకాలం దేవుడు మీ లైఫ్లో దేవుడు కుమ్మరించబోతున్నారు. మరలా దేవుడు కొత్తది రగిలింప చేయబోతున్నాను. మాత్రం చెప్పండి లార్డ్ థ్యాంక్ యూ. కొత్తది దేవుడు స్టార్ట్ చేయబోతున్నారు. మీరు నమ్ముతున్నారా? ఇది ఎన్ని కాలం అయింది ఇది కట్టి? 7 years. కానీ ఇది బ్రేక్ అవుతున్నట్టుగా నేను చూస్తున్నాను. దీన్ని పగులు కొడుతున్నట్టుగా నేను చూస్తున్నాను. ఈ బిల్డింగ్ పగులు కొట్టి పెద్ద బిల్డింగ్ ఇక్కడ కడపడం దేవుడు దీన్ని విస్తారం చేయబోతున్నారు. దీనికి వ్యతిరేకంగా చాలా దుష్ట హస్తాలు ఉంది, కానీ ఆ దుష్ట హస్తాలని దేవుడు తీసేసి దేవుని చిత్తం ఈ ప్రాంతంలో దేవుడు మరలా చేయబోతున్నారని, దేవుని చిత్తాన్ని దేవుడు చూపించబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం ఆమె హల్లెలూయా. సెకరికి ఏమొచ్చింది? పక్క వాళ్ళకి చెప్పండి, మీ సమయం వచ్చింది. ఆ తెలుగు అర్థం అవుతుందమ్మా? అయితే చెయ్యి ఇవ్వండి అక్క. నేను ఏం చెప్పాను? చెయ్యి ఇచ్చి చెప్పండి అని. చెయ్యి ఇచ్చి చెప్పండి సమయం. ఓకే, మీకు భయమా? కరోనా భయమా? చెయ్యి ఇచ్చి చెప్పండి, ఈ సమయం వచ్చింది. ఏ సమయం? అద్భుతాల సమయం. ఏ సమయం? వాగ్దాన సమయం, అద్భుతాల సమయం, విడుదల సమయం, స్వస్థత సమయం. యేసు నామములో మీ లైఫ్లో దేవుడు చేయనుగా. సెకండ్కి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? సమయం వచ్చింది. ఏమొచ్చింది? దేవుడు మీకు సమయం ఇచ్చింది గాక. ఇప్పుడు వరకు వెయిట్ చేశారు, కానీ అది దేవుని టైం. అందుకే చెప్తాను, దేవుని సమయం. ఏంటది? 4 రోజైంది అక్క. ఏమొచ్చింది? వాసన వచ్చింది. ఏమొచ్చింది? 4 రోజు. యేసుప్రభు వస్తారని ఎదురు చూశారు బెథెనీ గ్రామం మొత్తం. మరియా మార్త కూడా బాగా ఎదురు చూశాడు, కానీ యేసుప్రభు సమాధి కార్యక్రమం కూడా అమ్మమ్మ రాలా. సమాధి కార్యక్రమం రాలే. చివరి చూపైనా చూస్తాడేమో యేసుప్రభు కోసం కొంచెంసేపు కూడా వేచి ఉన్నారు, కానీ యేసుప్రభు 1 రోజు అయిపోయింది, 2వ రోజు, 3వ రోజు, ఇప్పుడు 4వ రోజు యేసుప్రభు వచ్చాడు. అది యేసయ్య సమయం. ఈ రాత్రి దేవుడు కొంతమందికి సమయం దేవుడు రిలీజ్ చేయబోతున్నారు. కొంతమంది ముందు ఆ కాలం దేవుడు ఓపెన్ చేయబోతున్నారు. ఆ సమయంలో కొంతమంది అడుగు పెట్టబోతున్నారు. వాగ్దాన సమయం మీరు చూడబోతున్నారు. మహిమ సమయం మీరు అనుభవించబోతున్నారు. హల్లెలూయా. ఆమేన్. అందుకే యేసుప్రభు చెప్పారు, ఈ రోగం మరణం కొరకు కాదు, ఈ రోగం మహిమ కొరకు. మీ జీవితంలో కొన్ని టైంలో కొన్ని బలహీనత వస్తాయి, రోగం వస్తాయి. మనం అనుకుంటే ఏం ప్రభా ఇంకా స్వస్థత చేయట్లేదు. ఎందుకంటే దేవునికి ఒక సమయం ఏముందన్నా సమయం. ఆ సమయం వరకు వెయిట్ చేయాలంతే. ఆ టైంలో దేవుడు కార్యం చేస్తాడు. అది కూడా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడంటే సమస్తము సమకూడి
ఎందుకు జరగాలి? మేలు కొరకే జరగాలని. ఆమె చెప్పండి. కొన్ని మేలు కొరకే జరగాలని కొంచెం వెయిట్ చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. సమయం వచ్చింది. ఏమొచ్చింది ఆయనకి? సమయం. ధూప సమయమందు, 10వ వచనం, ధూప సమయమందు వెలుపల ప్రార్థన చేయుచుండగా ఏంటది? ప్రభు దూత చాలు అతనికి అమ్మ తలపైకి చూడండి. చక్కెరకి ఏమొచ్చిందమ్మా చెప్పాలి? సమయం వచ్చింది. సమయం వచ్చిన చక్కెర లోపలికి ఎంటర్ అయ్యాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి తెలుగులో ఏం చెప్తారు? వెళ్ళాడా? లోపలికి వెళ్ళగానే ఎవరిని చూశాడు? ప్రభు చెప్పాలి. ప్రభు దూత అని మాట సాధారణమా అసాధారణమా? మనిషి అంటే సాధారణ మనిషి, దూత అంటే అవునా లేదా? అంటే మన ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే న్యాచురల్ కాదు, సూపర్ న్యాచురల్. చాలా మంది లోపలికి వెళ్ళారు, ఆరాధన చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు కూడా దూతని చూసినట్టుగా ఎక్కడ కూడా కనబడలా. కానీ ఎప్పుడైతే సక్రియ లేట్గా ఎంటర్ అయ్యాడో ఆయన చూశాడు దూతని. కొన్ని టైంలో లేట్ కూడా మంచిదే, ఆలస్యం కూడా మంచిదే. ఆలస్యంగా లోపలికి వెళ్ళాడు కాబట్టి ఎవరిని చూశాడు చెప్పండి? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా దూతల్ని చూడబోతున్నారు. నేను దూతలని చెప్తున్నప్పుడు దానికి అర్థం మీరు అసాధారణమైన అద్భుతాలు మీరు చూడబోతున్నారు. సూపర్ న్యాచురల్ కార్యాలు చూచుదురుగాక. ఇక్కడ దూతని విన్నాడా చూశాడా అంటే దానికి అర్థం మీరు విన్నే కాలం అయిపోయింది. ప్రవచనాలు విన్నారా? చెప్పలా మీరు? ప్రవక్తలు చెప్పారా? ప్రవచనం చెప్పారా? వాక్యంలో ప్రవచనం చాలా వచ్చిందా? చెప్పండి. జనవరి 1వ తారీఖు వాగ్దాన కార్డు వచ్చిందా మీ దగ్గరికి? వచ్చిందా? కానీ ఆ వాగ్దానం చూసారా? ఈ రాత్రి దేవుడు మీ ముందు చూపించబోతున్నారు. చూడలేని విషయాలు మీరు చూడబోతున్నారు. అసాధారణమైన అద్భుతాలు చూడబోతున్నారు. అందుకే దావీదు చెప్తున్న మాట. దావీదు ఒక ప్రార్థన చేస్తున్నాడు. 119 కీర్తన చదవక్కర్లేదు, అక్కడ ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ధర్మశాస్త్రములున్న ఆశ్చర్య కార్యాలు చూచినట్టుగా నా కన్నులు, ఎంతమంది ప్రార్థన చేస్తాను, నా కన్ను తెరువు ప్రభువా. ఇప్పుడు వరకు విన్నది చాలు, నేను ఇప్పటి నుంచి చెప్పండి అక్క ఏంటది చూడాలి. ఏంటది? అందుకే పౌలు గారు ఎఫెసస్ సంఘానికి ప్రార్థన చేసినప్పుడు కూడా పౌలు గారు ఇలా చెప్తున్నాడు, మీ మనోనేత్రం వెలిగించబడాలి. ఏంటది? మనోనేత్రం వెలిగించబడి, యేసు నామమున మన సంఘములో ఉన్న ప్రతి ఒక్క మనోనేత్రం వెలిగించబడి ఆయన పిలుపుకున్న మహిమ ఏంటో అని తెలియగలిగిన అభిషేకం మీలో ప్రతి ఒక్కరిని దేవుడు కుమ్మరించుదురుగా. హల్లెలూయా. చక్కెర ఇప్పటి వరకు విన్నాడు, కానీ ఫస్ట్ టైం ఎవరిని చూశాడు? దూతను చూడగానే ఆయనకి ఏమొచ్చిందంట? భయం. చదవండి ముగిస్తున్నా. జక్కరియా అతనిని చూసి తొందరపడి అప్పుడు ఆ దూత అమ్మ ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, ఇదంతా మర్చిపోయినా పర్వాలేదు, ఇది మర్చిపోవద్దు. ఇది నేను చెప్పే ప్రవచనం కాదు, దేవుడిచ్చే ప్రవచనం. రెడీగా ఉన్నారా? ఎస్, రెడీగా ఉన్నారా? ఇది నాకో అనేకో ఆ బ్రదర్కో మాత్రం కాదు, అందరికీ ఈ ప్రవచనం రిలీజ్ చేయబోతున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు దూత చెప్పే ప్రవచనం చూడండి. దూత చెప్తున్నాడు, ఆ దూత అతనితో, జక్కరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అమ్మ, దూత చెప్పిన మాట, నీ ప్రార్థన వినబడబోతుంది అన్నారమ్మా. ఏమని అన్నారమ్మా? ఏమన్నారు చెప్పండి అమ్మా. ఏమన్నారు? వినబడినది. మీ ప్రార్థన వినబడినది. మీ ప్రార్థన దేవుడు వినపోతుంది అని చెప్పలా, నేను వింటానులే అని చెప్పలా. దేవుడు ఏం చెప్పారు? దేవుడు మీ ప్రార్థన ఆల్రెడీ ఆలకించారు. మీ ప్రార్థనకి దేవుడు ఆల్రెడీ జవాబు ఇచ్చేశారు. బైబిల్ ఒక మాట ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలగబోతుంది. కలిగిందా?
ఆమె చెప్పండి. నా బాబు ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడు కదా. కోవిడ్ టైంలో పుట్టాడు, 4 వయసు అయింది ఇప్పుడు. కోవిడ్ టైం పుట్టినప్పుడు డాక్టర్ ఈయన లేదు, చనిపోయాడని చెప్పారు. దాదాపు అరగంట పైన 45 మినిట్స్ వరకు ఆయనకి లైఫ్ లేదు. తీసుకెళ్ళండి, డెడ్ బాడీ తీసుకెళ్ళండి చెప్పారు. నా వైఫ్కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ టైంలో వచ్చి వేరొక హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ టైంలో ఈ వాక్యం నా మనసులో వచ్చిందమ్మా. అందుకే మీతో చెప్తున్నాను, ఏమనుకోవద్దు. దేవుడు చెప్తున్న మాట, నీ ప్రార్థన. వెంటనే అనుకున్నాను, దేవా నువ్వు చేస్తున్న దేవుడు కాదు, నువ్వు చేసిన దేవుడు. దేవుడు నా బిడ్డకి జీవం ఇవ్వబోతున్నారని కాదు, నా బిడ్డకి ఆల్రెడీ జీవం ఇచ్చేసావు. నేను డాక్టర్తో అదే చెప్పానమ్మా, రేపు నా సాక్ష్యం చెప్తా. నేను డాక్టర్తో అదే చెప్పాను, నా బాబు చచ్చిపోలేదు, బ్రతికి ఉన్నాడు. అరగంట పైన నా డాక్టర్తో గొడవ చేసుకున్నాం. 40 మినిట్స్లో 45 మినిట్స్లో డాక్టర్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన డాక్టర్ పరిగెత్తి వచ్చి చెప్తున్నా, సార్ మీ బాబు ఏడుస్తున్నాడు, మీ బాబులో జీవం వచ్చింది సార్, దేవుడు కార్యం చేశాడు. ఈ రోజు కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన చేయబోతున్న దేవుడు కాదు, చేసిన దేవుడు. ఆమె చెప్పండి గట్టి. యేసయ్య చేతిలో ఎన్ని రొట్టి ఎన్ని చేపలు ఉంది? 5 రొట్టి. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను మీరు యేసు ప్రభు స్థానములు ఉంటే మనం ఏం చేస్తాం? దేవా 5 రొట్టి 2 చేపే ఉంది, ఏం ప్రభు ఇలా చేసావని దేవుడితో ఏంటది గొడవ చేసుకొని, దేవా చేయి ప్రభు, చేయి ప్రభు, చేయి ప్రభు అని ప్రార్థన చేస్తామని అంటారా? కానీ యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? 5 రొట్టి 2 చేపే పైకెత్తి ఏం చెప్పాడు? దేవా నీకు స్తోత్రం. దేవా నీకు ఎందుకు స్తోత్రం చెప్పాడు? యేసయ్యకి తెలుసు, నా తండ్రి చేయబోతున్న దేవుడు కాదు, నా తండ్రి చేసిన దేవుడు, సమృద్ధిగా దీవించగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి కూడా నీ లైఫ్లో అలాంటి కార్యం చేశారు. నమ్మిన వాళ్ళు మాత్రం ఆమె. హల్లెలూయా. పక్క వాళ్ళకి చేయి చెప్పండి, మీ ప్రార్థన వినబడినది. ఆమె. మీరే ప్రవచనం చెప్తున్నారు, మీ ప్రార్థన వినబడినది. ఫస్ట్ మీ ప్రార్థన వినబడింది. విజయన్న మీ ప్రార్థన వినబడినది. మీ ప్రార్థన మీ ప్రార్థన దేవుడు చేశాడని నమ్ముకున్న వాళ్ళు ఆమె చెప్పండి. మీ రోగం దేవుడు స్వస్థత పరిచారు అన్న మీరు వాళ్ళు ఆమె చెప్పండి. మీ వాగ్దానం దేవుడు ఇచ్చేసారు నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి. దేవుడు మీ కార్యం చేశాడు నమ్మిన వాళ్ళు ఆమె. చేశారా? చేయబోతున్నారా? చేశాడని నమ్ముకున్న చాలా త్వరగా లేచి నిలబడండి. చేతులు పైకెత్తండి, చెప్పండి, ఇదా దేవుడు నాకు చేశాడు. హల్లెలూయా. ఆయన చేసిన దేవుడా, చేయబోతున్న దేవుడా? ఆమేన్. అలాగైతే ఇది నన్ను రాత్రి అదే చేశా. గడ్డలు ఒకవేళ నీ శరీరంలో కనబడినా దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు అని విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు. ఇప్పుడు గడ్డ ఉన్నా నా విశ్వాసం తెలుసా? గడ్డ లేదు. ఆమె. పిల్లలు లేకపోయినా పిల్లలు, నేను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్గా, ఇది విశ్వాసం. నమ్ముతారా? నమ్మితే కార్యం మీరు చూస్తారు. సక్కరితో దేవుడు ఏం చెప్పారు తెలుసా? నేను నీకోసం చేస్తున్న దేవుడు కాదు, నీకోసం ఆల్రెడీ. అందుకే సక్కరి ఎలిజబెత్ ద్వారా కాలాల్ని మార్చగలిగిన ప్రవక్త అయిన యోహాన్ని దేవుడు పంపించాడు. పిల్లలు లేని వారికి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు. ఏంటిది లా అంటే తెలుగులో ఏం చెప్తారు? ధర్మశాస్త్ర కాలానికి, కృపాకాలానికి మధ్యవర్తిగా నిలబడుతున్న యోహాను అనే ఒక ప్రవక్తని దేవుడు సక్కరి ఎలిజబెత్ ద్వారా బయటికి పంపించేశాడు. చరిత్రని సృష్టించగలిగిన ప్రవక్తలు బయటికి వచ్చాడు. ఆమె చెప్పండి. అలాగైతే మీ ద్వారా అలాంటి కార్యం దేవుడు చేయబోతున్న నమ్మిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి చెప్తామా, ప్రభు నేను నమ్ముతున్నాను, నువ్వు కార్యం చేసినందుకు స్తోత్రం. గట్టిగా చప్పలు కొడుతూ, ఆయన మాట చెప్తే మాట మర్చిపోయే దేవుడు కాదు, చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగిన దేవుడు. ఆయన చేశాడు అని నమ్మిన వాళ్ళు.
ఆమేన్. ఈ రాత్రి నేను ఎవరికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయట్లేదు. రేపు రాత్రి అందరికీ ప్రార్థన చేస్తా, అందరికీ తలపైన చేపెడతా. మాకు ఎల్లుండి హైదరాబాద్ సదాశివపేటలో మహాసభలు జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి. ఆయనను మీకోసం ప్రార్థన చేసి వెళ్తా, ఇప్పుడు కాదు రేపు. అందుకే ఈరోజు మేము సెలవు తీసుకుంటాం. ఎందుకు నేను ఈరోజు రాత్రి ప్రార్థన చేయట్లేదంటే, ఒకవేళ ప్రార్థన చేస్తే మీరు నా దగ్గరకు వచ్చి మీ విషయాలంతా చెప్తారా లేదా? చెప్తున్నప్పుడు రేపు నేను మీ దగ్గరకు వచ్చి ప్రవచనం చెప్తే కొంతమంది ఏం చెప్తారో తెలుసా, ఈయనకి అన్నీ తెలిసిపోయిందే చెప్తున్నాడు, అవునంటారా? అందుకే ఈ రాత్రి నేను చేయట్లేదు, రేపు ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాను, ఓకేనా? కానీ ఒకే ఒక కండిషన్ తెలుసా, మీరు మాత్రం రాకూడదు. మీరు మాత్రంగా పక్క వాళ్ళు చేయండి, చెప్పండి రేపు, గట్టిగా చెప్పండి రేపు. అమ్మ మీరు చెయ్యి అక్కడిచ్చి నా ముఖం చూస్తున్నారమ్మా, వాళ్ళని చూడండి ఒకసారి. రేపు రాత్రి వచ్చినప్పుడు ముగ్గురిని తీసుకొస్తా, తీసుకొస్తారా? కన్ఫర్మా? కావాలంటే బయట కూడా మనం అరేంజ్ చేసుకుందాం చైర్స్. రెడీనా? గొప్ప కార్యం దేవుడు మన సంఘంలో దేవుడు చేయబోతున్నారు. ఇప్పటి వరకు చూడలేని కార్యం మన సంఘంలో దేవుడు చేయను గాక. గట్టిగా చప్పలు కొడుతుంది, గట్టిగా మాట మర్చిపోయేది కాదు. నడకలో అడుగుందని నా శ్వాస నా నడకలో అడుగుందని నా శ్వాస మాత్రమేనని సుకున్నామయా నువ్వే చాలయా నిన్ను వెంబడిస్తానయా, నేను తెలుసుకున్నానయా నువ్వే చాలయా నమ్మకమయా నిన్ను వెంబడిస్తానయా. నేను పాడుతున్నా ఏసయ్యా, నన్ను దాటిపోవేనని నేను కోరుకున్నది అందుకున్నానని, క్షణమైన నన్ను దాటిపోవేనని. నేను పాడుతున్నా ఏసయ్యా, నేను నమ్ముకున్నా ఏసయ్యా, నేను పాడుతున్నా ఏసయ్యా, నేను కోరుకున్నది అందుకున్నానని, క్షణమైన నన్ను దాటిపోవేనని, నేను కోరుకున్నది అందుకున్నానని, క్షణమైన నన్ను దాటిపోవేనని, నేను కోరుకున్నది అందుకున్నానని, క్షణమైన నన్ను దాటిపోవేనని, నేను కోరుకున్నది అందుకున్నానని, క్షణమైన
రెండు చేయి పైకెత్తి, అందరు చేయి పైకెత్తాలమ్మా. నీవే కదా నీవే కదా ఆరాధనా. మరణము జయించిన నా యేసయ్యా, మరణము జయించిన నా యేసయ్యా, నీకే ఆరాధనా ఆరాధనా. యేసప్పా నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. అబ్బా నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నీవే కదా నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. కొంతమంది దగ్గరికి యేసు ప్రభు నిలబడుతూ చూస్తున్నాను. ఈ శబ్ద యంత్రం ద్వారా కొన్ని ఇంటి లోపలికి యేసయ్య ప్రేమ దిగి రావటం నేను చూస్తున్నాను.
ఎవరు రోడ్ సైడ్ లో నిలబడి వాక్యం వింటున్నారు వాళ్ళ మీద కూడా ఈ కృప, మహిమ, ప్రేమ స్పష్టముగా మాట్లాడాడు. నా గుండెల్లో ఉన్న భారమంతా, బరువంతా దేవుడు తీసేశాడు అనుకున్న వారు గట్టిగా హల్లు చెప్పి ప్రభువు స్తుతిద్దామా? ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా యేసయ్యా ఇదిగోనైనా నా జీవితంలో ఎన్నడూ ఎరుగని, ఎన్నడూ ఊహించని, ఎన్నడూ అనుకోని ఆలోచనలు ప్రభువా నా జీవితంలో నూతనముగా నువ్వు చేస్తూ వచ్చావయ్యా. నువ్వు శక్తిమంతుడువు, నువ్వు ప్రభావము కలిగిన దేవుడు అయ్యా. అందరము కూడా ప్రభువును స్తుతిద్దాం, గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కంటే ముందుగా అందరూ ఒకసారి కూర్చున్నట్లయితే మరి కొన్ని మాటలతో తర్వాత మనం ముగించుకుందాం. ఒకసారి అచ్చిరెడ్డి గారు మీరు ఉండండి, పాస్టర్ని తీసుకెళ్తాం. నువ్వే తీసుకో. మరి కూర్చోండి అందరూ కూడా, ఒకసారి అందరూ కూడా కూర్చోండి. దేవుడు ఉన్నతుడు, ఆయన దేవుడు ఆశ్చర్యకరుడు. ఎప్పుడు ఆయన శక్తిని మనం అనుభవిస్తాము అంటే, ఆయన శక్తిని మనం అనుభవించగలగాలి అంటే ముందు మనము ఆయన సన్నిధిలో దీనులమైపోవాలి. ఏమైపోవాలండి? దీనులమైపోవాలి. మనకున్న ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే మనకున్న ఐశ్వర్యాన్ని బట్టో, మనకున్న జ్ఞానమును బట్టో మనము లోకములో బయట నేను గొప్పవారిని అని, లేకపోతే ప్రజల చేత అనిపించుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం చిన్న పిల్లల స్వభావం వలె మారిపోవాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైతే ఆయన సన్నిధిలో తమను తాము తగ్గించుకుని నేలమట్టుకు అబ్రహాములాగా వంగిపోతారో వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవజనుల గురించి నేను ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నేను ఒక్కసారి మాత్రమే అచ్చెన్నారెడ్డి గారు మందిరం ఓపెనింగ్ రోజున మరి నన్ను కూడా ఆయనతో పాటు ఆహ్వానించారు. అన్నయ్య మీరిద్దరు దైవజనులు, ప్రవచనము ద్వారా మందిరము కట్టబడింది. అలాగే మీ చేతుల మీద దైవజనులు ప్రశాంత్ గారి చేతుల మీద మందిరం ఒప్పించారని మమ్మల్ని ఇద్దరిని ఆ రోజు మీటింగ్ వేసినప్పుడు తీసుకెళ్ళి మరి అక్కడ పరిచయం నాకు అనిపించింది. అక్కడ నిజంగా నేను ఎవరో ఆయన తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకుంటే ఆయన నేను ఎప్పుడు ఏ తారీఖున గ్రామం నుండి వెలివేయబడ్డానో పిన్ అంటే విత్ డేట్తో సహా అని చెప్పాడు. హల్లెలూయా. అది కూడా నేను మర్చిపోయాను. ఆయన చెప్పిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. నేను ఎన్ని శ్రమలు అనుభవించానో, ఏ కష్టాలు గుండా సేవలోకి వచ్చానో, ఈ సేవ పరిచయలో దేవుడు నన్ను ఏ విధంగా తీసుకువెళ్ళబోతున్నాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఆయనలో నుంచి మాట్లాడాడు. హల్లెలూయా. మరి నాకంటే కూడా ఎక్కువగా అర్చన గారు తెలుస్తూ వాడు సాక్ష్యం చెప్పిన తర్వాత, ఎందుకని అంటే మనం మన మందిరంలో జరుగుతున్నటువంటి ఈ కార్యం అనేకులు అనుభవించాలి, ఆ ఆశీర్వాదం అనేకులకు వెళ్ళాలి. కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఒకసారి సిస్టర్గా చెప్తారు వారి మాటల్లోను. నేనే ఈ అవకాశం అడగాలి అనుకున్నాను. అయితే సమయం అయిపోయింది కదా, ఇంకా రేపు చూసుకుందామని అనుకున్నాను. అయితే దేవుడు ప్రేరేపణ, ఆయన చిత్తము. గడిచినటువంటి కరెక్ట్గా ఇదే దినాలలో నేను దుబాయ్ వెళ్ళొచ్చాను.
దుబాయ్ వెళ్ళొచ్చినన్న కారణం చేత నేను ప్రతి సంవత్సరం 3 రోజుల మీటింగ్స్ ఏర్పాటు చేస్తాను. ఆ మీటింగ్స్ సమయంలో నేను దుబాయ్ వెళ్ళొచ్చానని, మరి నేను చాలా డబ్బులు తీసుకొచ్చేసానని చెప్పి ఎవరు కూడా ₹1 కానుక ఇవ్వటం లేదు. ఎక్కడ కానుక ఇవ్వట్లే, మీటింగ్స్ ఏమో దగ్గరకు వచ్చేసాయి. అందరి ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కువ డబ్బులు తెచ్చేసుకున్నానేమో అనుకోని. ఇలాంటి సమయంలో పోయిన సంవత్సరం 2020